సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలకు వికసిత్ భారత్ జీ రామ్జీ గ్రామ సభ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో శానిటేషన్, వీధి లైట్లు, వాటర్ సప్లై గురించి ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలని ప్రజల్ని అడిగారు. అలాగే ఉపాధి కూలీలకు సెంట్రల్ గవర్నమెంట్ వారు పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు రాజముద్రతో ప్రవేశపెట్టిన కొత్త పాస్ పుస్తకాలు రైతులకి పంపిణీ చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. జనవరిలో 2 నుంచి 11 దాకా చేసుకోవాలి. ఈ రోజు 5వ తారీఖుని మొత్తం స్టేట్ అంతా కూడా ఈ రోజే పెట్టడం జరిగింది. మొదటగా ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ, పంచాయతీ గ్రామ సభ. ముఖ్యంగా మన ఎన్ఆర్జీఎస్ అంటే ముందు 100 రోజులు చేసేవారు పనులు, ఇప్పుడు ప్రస్తుతం 125 రోజులు అవుతున్నాయి. దీని పేరు కూడా మార్చి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పేరు పెట్టారు దీనికి. అంటే మన ఊర్లో ఎక్కువ వర్కులు లేక మన ఊర్లో పనిదినాలు సరిపోవడం లేదు, కావాలంటే మన పక్క ఊర్లో వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నారు. అది కూడా మా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ టీం ద్వారా కూడా చెప్పాం, వర్కులు ఎక్కువ వచ్చేలాగా మా గ్రామాలు కూడా ఎక్కువ పనులు ఉండేలాగా కూడా చేయాలని చెప్పాం. అదేవిధంగా 2వ కార్యక్రమం ఏంటంటే మన పంచాయతీ కార్యక్రమంలో పంచాయతీలో ఏదైనా సరే ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్లో కానీ చెత్త అన్నది, డ్రింకింగ్ వాటర్ ఒకటి, కరెంటు, లైట్లు సదుపాయాలు ఒకటి ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించిన వచ్చినా సరే మన సెక్రటరీ గారు చెప్పినట్టు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్ని కూడా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా సేపల మీద ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో జనాలకి, వాళ్ళ పని పాపం బయట నుంచి వచ్చేస్తున్నారు, మన ఊర్లో ఎవ్వరు లేరు. వాళ్ళు చేసే పని కూడా మనం గౌరవించి వాళ్ళని కూడా ఒక మనుషులుగా చేసి మనం వాళ్ళతో అందంగా వర్క్ చేయించుకున్నాం. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఇంకో కార్యక్రమం, ఈ మన పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో వచ్చాయండి ఈరోజు. అవి కూడా మన గ్రామంలో ఇప్పుడు చెప్పారు విధంగా ఒక 40-45 పాస్ పుస్తకాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామ సభకి మన ఎమ్మెల్యే గారు నిమ్మకాయల శ్రీనివాసరావు గారు రావాల్సి ఉంది ఉన్నారు. ఏ కార్యక్రమం సరే ఆయన మన దగ్గరుండి ఈ సమస్యను చెప్తే చాలు మనకి వెంటనే ఆయన మన ముందు నడిపిస్తారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉండాలని వాళ్ళ అబ్బాయి గారు కూడా మనకి ఎప్పుడు కూడా మనకి రేపు పొద్దున్న కాబోయే నాయకుడు కాబట్టి ఆయన్ని కూడా మనం గౌరవించి రేపు పొద్దున్న మన అందరం కూడా మరీ కూడా మన రాజప్ప ఏం చెప్తా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.